జై జనసేన. నా పేరు గాది నరేంద్ర, ఉదయగిరి, జనసేన పార్టీ. నేను ఇప్పుడు మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడు ఏమన్నావు పవన్ కళ్యాణ్ గురించి? ప్యాకేజ్ ఇస్తారా, దత్తపుత్రుడా, 3.5 వేసి పెళ్ళాలా, సినిమా వాడా, ఇంకా ఎన్నెన్ని మాటలు అన్నావు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు తెలుసా? 2014లో కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అనిండు, జరిగింది. 2019లో టీడీపీ కుంభస్థలం మీద బద్దలు కొట్టాలా అనిండు, కొట్టిండు. 2024లో ఏమన్నాడు? వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని అదాపాతాలను తొక్కేస్తానన్నాడు, తొక్కేసిండు. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. ఇంకా ఎన్నెన్నో అన్నారు మీ పార్టీ నాయకులు, మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు. రోజుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది మాట్లాడతా, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా. ఈరోజు మా టైం వచ్చింది, మాట్లాడుతున్నాం. మీ పరిస్థితి ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చి నేను 20 151 సీట్ల నుంచి 11 సీట్లు పడగొట్టిండు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. అర్థమవుతుందా? రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ. మీరు ఒక్క సీటు గెలవలేదు అన్నారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచింది మా జనసేన పార్టీ. 2 ఎంపీ ప్లేస్లలో పోటీ చేస్తే 2 ఎంపీ సీట్లు గెలిచింది మా జనసేన పార్టీ. మీది 151 స్థానాలు పోటీ చేస్తే 175 స్థానాలు పోటీ చేస్తే 11 స్థానాలు, పట్టుపని 10 మంది గెలవలేదు జగన్మోహన్ రెడ్డి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో డైలాగ్ గుర్తొచ్చింది. మీ నాన్నగారు ఒక తెలంగాణ మంత్రి గారిని అన్నారనమాట, ఈటెల రాజేంద్ర, పట్టమంటే 10 మంది గెలవలేదు మీ పార్టీ, మీరు కూడా మాట్లాడుతుండ్రా అనిండు. ఇప్పుడు సేమ్ అదే స్థితి మీకు వచ్చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టమంటే 10-11 గెలిచిండ్రు. ఇప్పుడు మీరు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇన్ని రోజులు మాట్లాడిన మాటలన్నీ ఎట్లాగ పోయినాయి? అసెంబ్లీ గేటు దాటి నేను అన్నారు. రేపు సినిమా ఎలివేషన్ లెవెల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక్కరు నడుస్తూ ఉంటే అసెంబ్లీకి వెనకాల ఒక 20 మంది ఎమ్మెల్యేలు నడుస్తూ ఉంటే ఎట్లాగుంటుందంటే, టీవీలో వస్తుంటే అసెంబ్లీ వీడియోలు టీఆర్పీ రేటింగ్ అలా పెరిగిపోద్ది. అట్లాగే మీది ఎప్పుడైతే వచ్చిందో 2019లో 151 సీట్లు వచ్చి మీరు ఎట్ట సునామీ సృష్టించిండ్రో, మా జనసేన పార్టీ కూడా అదే స్థాయికి వెళ్ళద్ది ఫ్యూచర్లో. అది మాత్రం కన్ఫామ్. ఈరోజు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన నువ్వు రాష్ట్రంలో అతిపెద్ద 2వ పార్టీగా జనసేన పార్టీ గుర్తింపు పొందింది 21 ఎమ్మెల్యేలతోటి. అది మా స్థాయి. జై జనసేన, జై హింద్.